ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/7/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళ పక్షము, విధియ రాత్రి 1:40 వరకు ఉండి 1:44 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 6:35 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 8:20 నుంచి 9:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:52 నుంచి 7:36 వరకు, వర్జం ఉదయం 10:38 నుంచి 12:15 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:52కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో తప్పక ఉద్యోగం వస్తుంది. ప్రయత్నం గట్టిగా చేయాలి. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. విద్యార్థులకు చాలా మంచి అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతానయోగము, అన్యోన్య దాంపత్యము, ఆనందకరమైన జీవనము, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్టయోగం. విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభం. జ్యోతిష్య పరంగా అభివృద్ధి. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శుభంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పండగ వాతావరణం. జరిగినటువంటి పొరపాట్లని, తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం, పెద్దల మాట వినడం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవడం, యజ్ఞయాగాదికులు నిర్వహించడం, ఏదైనా ఒక మంచి వ్రత దీక్షలో ఉండడం మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా మీరు భగవద్గీత పాలన చేస్తూనే ఉంటారు. దానివల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోనూ మంచి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు కల్పించే లాభం. లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి. సినిమా రంగంలో లాభం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ అభివృద్ధి. విద్యా లాభాలు, ఉద్యోగాల అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, బంధుమిత్రుల సమాధం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కాస్త నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అదేమిటంటే అలా అంటారు అంటే తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే అవకాశం. ఆడపిల్లలు వంటగదిలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. అలాగే వాహన వేగాన్ని పెంచకండి. మద్యపాన సేవనం మరణాన్ని ఆహ్వానించడమే. జాగ్రత్త.
అనవసరమైనటువంటి అవయవాలు పోగొట్టుకోవడం. ఏమైనా భయపెడుతున్నారు మీరు, ఇలా భయపెట్టి జాతకం చెప్పాలనుకుంటున్నారా, వ్యాపారం చేయాలనుకుంటున్నారా అనేటువంటి ఈ కామెంట్స్ నాకు అసలు నచ్చవు. జాగ్రత్తగా ఉండడానికి ఇది సూచన. పెద్దలు చెప్పిన మాట వినండి. విద్యా సంబంధ విషయాల్లో మీ యొక్క తలని, మీ యొక్క దృష్టిని పుస్తకాల వైపు ఉంచండి. అనవసరపు యూట్యూబ్ల వైపు, అనవసరపు వీడియోల వైపు ఉంచకూడదు. ఇది చెప్పడానికి నాకు మిమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ధర్మ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో చేసేటువంటి స్నేహితం మీకు ప్రమాదాన్ని, మానవమానాన్ని కలిగిస్తుంది. వాళ్ళకి వాయు వరుసలు లేవు. ధర్మ వ్యతిరేకులకి వాయు వరుసలు ఉండవు. అన్న, చెల్లెలు, తమ్ముడు, మరిది ఇలాంటివి ఉండవు వాళ్ళకి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇది నేను చెప్పే విషయం. జుగుప్సాగన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడడం, కళాకాల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, ప్రజలు, చేపల చెరువులకు ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి నకిలీ విత్తనాలు బెడద, పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారం చేసే వారికి ఇబ్బంది. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు ఉన్నాయి. లేనిపోని అవస్థలు, విద్యార్థి నష్టం, ఉద్యోగ నష్టం, విదేశాలు వెళ్ళడం కూడా మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వస్తుంది, జాగ్రత్త. ఎంక్వైరీ చేసుకోండి. మ్యారేజ్ బ్యూరోలు వచ్చేసారు, అంత బాగుందని చెప్పి అక్కర్లా. అందులో నిజాలు ఎంత, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, అన్ని సరిగ్గా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలంగా ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట వినండి. పెద్దలతో అనుసంధానంగా ఉండండి. ఆస్తి పంపక గొడవలు అక్కర్లేదు. లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు, మీ పరిధి ఎంతో అంతవరకే ఉండండి. ఎటువంటి అలవాట్లు ఉండాలి ఆలోచించండి. వేద పండితులు, పురోహితులు, జ్యోతిష పండితులు, మనము చేసేటువంటి తప్పుడు పనులు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. మద్యపానం, ధూమపానం, మాంసభక్షణం, ఇంతకు దిగజారి మనం గొప్పోళ్ళం అని చెప్పుకోవడానికి, మేము చదువుకున్న వాళ్ళం చెప్పుకోవడానికి సిగ్గు అనేది మనకు ఉండాలి. కాబట్టి మన ప్రవర్తన మనకి జాగ్రత్తగా ఉంటూ, మనం మంచి విద్యని, సంపన్నతని తెలుసుకొని 10 మందికి మంచి విషయం చెప్పేటువంటి స్థాయిలో ఉండాలి. లేదా అనవసరపు వ్యక్తులతో, జన అజ్ఞానపు వ్యక్తులతో, బాపునోడు ఇవన్నీ కూడా దొబ్బి తినడానికి ఇవన్నీ చేస్తున్నాడని చెప్పేటువంటి స్థాయికి దిగజారిపోకూడదు. మనం అందరితో కలుగొలుపుగా ఉంటూ, అందరిని ప్రేమిస్తూ, అందరిని ఆదరిస్తూ, మంచి విషయాన్ని 10 మంది చెప్పేటువంటి స్థాయిలో ఉండాల్సిందే. ఆ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. లేదా నష్టాలు పొందుకుంటాం. జ్యోతిష పండితులు కూడా రాని విషయాలు, తెలియని విషయాలు చెప్పకండి. అది మంచిది కాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది, అనర్థానికి దారితీస్తుంది. తస్మా జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అలాగే ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మధ్యలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికరంగా ఉండబోతుంది. ఇదేమైనా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయండి. మంచి విషయాల గురించి ఆలోచించండి. తల్లిదండ్రుల మాట వినండి. విద్యా సమస్యలు జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు అత్యుత్తమ శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు చాలా అదృష్టవంతంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి రెడ్డి లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం ఖచ్చితంగా ఉంటుంది. విద్యలో పరిపూర్ణ విజయాన్ని సాధిస్తారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. శాంతమైన జీవనం, ఆనందకరమైన సంపద. ఇవాళ అనేక రకాల అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఊహించినటువంటి ప్రతి విషయంలో విజయం ఖాయం. ధనధాన్య వృద్ధి, వృత్తి, ఉద్యోగ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు,
రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఖాయం. కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతున్న వారికి లాభవంతమైన శుభస్థితి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, రోగనాశనం రుణ విమోచనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగం మంచి వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం తీర్థయాత్ర సేవన మంచి ఆరోగ్యం ప్రశాంతమైన జీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం ఈరోజు మీకు అత్యంత శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. పట్టుదల కార్యదీక్షత కార్యదక్షత విద్యాలాభం ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఏమండి ట్రంప్ గారు ఇచ్చేటువంటి వీసాలన్నీ కూడా కంగారు పెడుతున్నారు. F1 వీసా అంటాడు, ఇంకో వీసా అంటాడు, ఏవి కూడా అన్ని తీసేస్తున్నాడు. నువ్వు సరైనటువంటి పత్రాలతో సరైనటువంటి విధానంతో కనుక వెళ్ళుంటే నీకు ఇబ్బంది ఎందుకుంటుంది? నువ్వు డొంక తిరుగుడుగా వంకర టింకరగా నువ్వు విదేశాలు ఉండాలనుకుంటే నష్టమే ఉంటుంది. నువ్వు విజ్ఞానం కోసం వెళ్ళావా, విజ్ఞానం పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడ మన దేశంలో ప్రయోజనాన్ని పొందుకో. మన దేశానికి ఆర్థిక అభివృద్ధికి నువ్వు తోడ్పాటు అందించాలి. చదువు కూడా 5 ఏళ్ళు వెళ్ళి ఇంకో 5 ఏళ్ళు అక్కడ కూలి పని చేసి వాడికి ఆర్థిక అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఎందుకు? ఇలా డొంక తిరుగుడు ఉన్న వాళ్ళకి నష్టమే. 5 లక్షల మంది కానీ 10 లక్షల మంది తిరుగుటప్పాలో మన భారతదేశం వచ్చే అవకాశం ఉంటుంది. సరైనటువంటి పత్రాలతో వెళితే తప్పకుండా ఉంటుంది. మన దేశంలో రాణిస్తామా? రోహింగ్యాలని ఇంకొకళ్ళని అక్రమంగా ఉండిస్తామా? మన దేశ నష్టాన్ని కలిగి ఉండిస్తామా? ఉండిం కదా. అలాగే ప్రతి దేశంలో కూడా అంతే. దాన్ని మనం వదిలిపెట్టేసి లబో దిబోం అంటే ఎట్లా? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి రాశి వారికి అనుకూలతర విదేశీయానం ధనయోగం ఐశ్వర్యం వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం ఐశ్వర్యం బంధుమిత్రుల సమాగమం వ్యాపారపరంగా అభివృద్ధి మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల లాభాలు రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. ఈరోజు చాలా అదృష్టవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన బంధులాభ మిత్ర సౌఖ్య కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి వృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండాలి. మద్యపానం సేవించకూడదు. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. ఇతరులకి మీ వాహనం ఇవ్వకండి. ఇతరుల వాహనం మీరు నడపకండి. చెప్పుడు మాట వినకండి. పూచికత్తు సంతకాలు చేయకూడదు. ఈ నేను చెప్పినటువంటివి కనుక మీరు పాటిస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలతో లాభాలు కళాకారుల క్రీడక అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి అనుకూలత ఈవెంట్ వారికి మంచి లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆస్తి పంపకాలు కోర్టు వాదాలు సమసిపోవడం ప్రశాంతమైన వాతావరణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత ఆనందయోగం. చాలా మంచి శుభకరమైనటువంటి ప్రశాంతమైన జీవనంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా అదృష్ట యోగమే పండగ వాతావరణమే పట్టిందల్లా బంగారమే.
ప్రశాంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, వస్తువాహన గృహయోగము, స్థల లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకుల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభవంతమైన స్థితి, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ విస్తరించవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, ఈవెంట్ మే వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు. ప్రతి విషయంలో కూడా ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషాన్ని పొందుకునే అదృష్ట యోగాలు వీరికి. 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా ప్రశాంతమైన సుఖజీవనం, శుభజీవనం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, మత్స్యకారులు, మత్స్యంపద, రొయ్యలు, చేపల లాభాలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలు లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా కలిసి వచ్చే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, శుభమైనటువంటి ఆర్థిక లాభం, గృహయోగం, స్థల లాభాన్ని పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, ఇది చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధిస్తారు. జరిగినటువంటి పొరపాట్లని, గ్రహపాట్లని సరైనటువంటి దృక్పథంతో ఎదుర్కొని మంచి శుభయోగాలు పొందుకోబోతున్నారు. వ్యాపార పరంగా అదృష్టం నెంబర్ 1 ర్యాంకులో ఉంటారు. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధన, ధాన్య, ఆనందాది అదృష్ట యోగాల పరంపర వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ప్రమాద హేతువు, చాలా ఇబ్బందికరమైన వాతావరణము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కష్టము, ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు కూడా నష్టాలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా ఇబ్బందికర వాతావరణం, బాణసంచి కర్మాగారంలో కూడా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. లేనిపోని అనవసరపు అవస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి కూడా అప్పుగా ధనము గాని, వాహనం కానీ ఇవ్వకండి. అనవసరపు కొత్త పెట్టుబడులు పెట్టకండి. కొత్త వ్యాపారం మంచిది కాదు. భాగస్వామి వ్యాపారంతో నష్టం వచ్చే అవకాశం. లేనిపోని వ్యక్తులతో పరిహాస సంభాషణ, జుగుప్సాగన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి.
అనవసర వివాదాల్లోకి వెళ్తారు. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అప్పుడు నష్టం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు. కుటుంబ ప్రైవేట్ చికాకులు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్త. భగవద్గీత పారాయణం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా అన్నదానము లేదా వస్త్రదానం ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, సుఖము, సౌఖ్యము, సంతానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెందే వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పడుకులు పండించే వారికి అభివృద్ధి. ఈవెంట్ ఎమ్మెన్యూలకి, బోర్బావుతూ వారికి లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థి విద్యా లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడకు లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల ఆదరణ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా అనుకున్నటువంటి ప్రశాంతమైన, ఆర్థికపరమైన, విద్యాపరమైన వృద్ధి, ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.